ఈ కాలంలో ఆడ, మగ ఉద్యోగాలకి వెళ్ళిపోవడం, పిల్లలు స్కూళ్ళకి, కొంచెం పెద్ద పిల్లలైతే కాలేజీలకి వెళ్ళిపోవడంతో ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది. అలా అని పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాల్లో ఉంచితే పిల్లలకి దూరం అయిపోయామన్న బాధ పెద్దవాళ్ళలో నెలకొంటోంది. పిల్లలకి కూడా అరే మన పెద్దవాళ్ళని దగ్గర ఉంచుకోలేకపోతున్నాం అన్న బాధ కూడా కలుగుతోంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలా? ఏం చేస్తే అందరూ స్థిమితంగా ఉండడం జరుగుతుంది? ఈ ప్రశ్నకి సమాధానమే ఈ కథ. 'సంధ్యాకాంతిలో స్వర్ణరాగాలు'. మరి కథలోకి వెళ్ళి చూద్దామా ఆ పరిష్కారం ఏమిటో? అమూల్య అమెరికా నుంచి స్వదేశానికి వచ్చింది. ఎయిర్‌పోర్ట్ నుంచి టాక్సీలో ఇంటికి వెళ్తోంది. ఆమెను స్వాగతించడానికి ఆమె పిన్ని కొడుకు ప్రభాకర్ వచ్చాడు. అన్నయ్య రాకుండా తననెందుకు పంపించాడని అమూల్య సందేహపడుతూ ఉంటుందని గ్రహించిన ప్రభాకర్ అందుకు వివరణ ఇస్తున్నట్టుగా అన్నాడు. అసలు నిన్ను రిసీవ్ చేసుకునేందుకు శేఖరన్నయ్యే వద్దాం అనుకున్నాడట. కానీ అనుకున్నట్టుగా సింగపూర్ నుంచి రాలేకపోయాడు. అక్కడికి వెళ్ళిన పని ఇవాల్టితో కానీ పూర్తవలేదుట. రేపటికల్లా అమూల్య ఎదురుగా ఉంటానని నీకు చెప్పమన్నాడు. అమూల్య ముక్తసరిగా అలాగా అని ఊరుకుంది. ఆమె వదనంలో ఎక్కడా ప్రసన్నత లేకుండా అలజడితోటి అశాంతితోటి కూడుకున్నట్టుగా ఉంది. అవును మరి, గుండెల్లో ఆవేదన ఆక్రోశం పొంగుకొస్తూ ఉంటే కళ్ళల్లో చందనపూతలాంటి భావం ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఆ ఆవేదన కూడా ఏదో ఈ క్షణంలో పుట్టుకొచ్చింది కాదు. సంవత్సరం నుంచి గుండెల్లో రగిలిపోతున్న మంటల తాలూకు ఛాయలు. ప్రభాకర్ ఏదో సరదా కబుర్లు చెప్పి ఆమె పెదవుల మీదకి చిరునవ్వులు తెప్పించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ కబుర్లకేం గాని పిన్ని ఎలా ఉందో చెప్పు. కన్న తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అమూల్య గొంతులో వ్యంగ్యం ధ్వనించింది. ఆ వ్యంగ్యం ఎందుకో అర్థం చేసుకున్న ప్రభాకర్ తనలో తనే నవ్వుకున్నాడు. యువతలి వాళ్ళు చూపించే మంచితనం రాణించాలి అంటే ఆ మంచితనాన్ని అందుకునే వాళ్ళలో కూడా కొంచెం యోగ్యత సంస్కారం ఉండాలి. మనని ఇంతవరకు పెంచి పెద్ద చేసిన వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, సుఖపెట్టాలి. అది మన చిన్నవాళ్ళ బాధ్యత కాదనను. కానీ రోజులు సజావుగా నడవటానికి పెద్దవాళ్ల సర్దుబాటుతనం సహకారం కూడా ఎంతో అవసరం. అంతేగాని వాళ్ళు కూడా అర్థం పర్థం లేని ఆవేశకావేశాలకు లోనవుతూ చిన్నవాళ్ళని ఇరుకున పెట్టేస్తుంటే ఎలాగూ? ఈ చిన్నవాళ్ళ అనుభవం అవగాహన ఎంతటివని? తెలియక ఏదో చిన్న పొరపాటు చేసిన వాళ్ళ అసలు మనస్తత్వాన్ని అర్థం చేసుకుని చూసి చూడనట్టుగా వదిలేస్తే రోజులు ప్రశాంతంగా గడుస్తాయి రోజులు. కన్నపిల్లల అనాదరణకి గురవుతున్న పెద్దవాళ్ళు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. నిజమే, వాళ్ళ పట్ల మనకి దయ అనేది ఉండాలి. కానీ ఇంకో వర్గం కూడా ఉంది. పిల్లలు ఎంత చేసినా తృప్తి చెందకుండా ఏదో విధంగా వాళ్ళని కాల్చుకు తింటూ ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా చేసే పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుసా అమూల్య? సమస్యను ఎప్పుడూ నిష్పక్షపాతంగా చూడాలి. నిజంగా బాధపడుతున్న వాళ్ళ మీద కనీస సానుభూతి ఉండాలి. ఎప్పుడూ యంగ్ జనరేషన్ని దుమ్మెత్తి పోస్తూ ఉండటం కాదు. ప్రభాకర్ గొంతులో ఆవేదన తొంగి చూసింది. మా అమ్మ స్వభావానికి మీ అమ్మ స్వభావానికి చాలా వ్యత్యాసం ఉందిలే. పేరుకి అక్క చెల్లెళ్ళైనా మీ అమ్మలో కరుకుదనం కఠినత్వం ఉన్నాయి. మా అమ్మది అత్యంత మృదు స్వభావం. అయినా మా అన్నయ్య అమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశాడు తీసుకువెళ్ళి. నా హృదయం దహించుకుపోతోంది. ఎప్పుడెప్పుడు ఇండియా వస్తానా, అన్నయ్యని కడిగేస్తానా అన్న అస్థిమితంతో జీవిస్తున్నాను. మనస్సులో ఇప్పటిదాకా ఉగ్గబట్టుకున్న బాధ కాస్త పైకి వెళ్ళగక్కేసింది అమూల్య. విమానం దిగినప్పటి నుంచి నీ ఫీలింగ్స్ని గమనిస్తూనే ఉన్నానులే. ఏ పని చేయటానికైనా ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. ప్రభాకర్ నిర్లిప్తంగా పలికాడు. కారణాలు ఏమైనా కావచ్చు. దానివల్ల ఒక వ్యక్తి జీవితం భయంకరమైన ఒంటరితనంలోకి వెళ్ళిపోకూడదు. అమూల్య గొంతులో అప్పుడే పదును పెట్టిన కత్తి అంచుల మెరుపు ధ్వనించింది.
అమూల్య తల్లి గురించి చాలా ఆవేదన చెందుతోందని గ్రహించిన ప్రభాకర్ ఇంక ఏమీ మాట్లాడినా ప్రయోజనం లేదని మౌనంగా ఉండిపోయాడు. ఇంటికి చేరి అవుతున్న కొద్దీ అమూల్య అంతరంగం మరింత అలజడిమయం అయిపోసాగింది. అమ్మ ఎంతగా డీలా పడిపోయి ఉంటుందో, కానీ తన ఎదురుగా మాత్రం చాలా ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. మనస్సులో బాధ బయటకు రానియదు. తను అన్నయ్య గురించి చెడ్డగా అనుకుంటే అమ్మ భరించలేదు. కానీ అలా అనుకోకూడదంటే ఎలాగూ? చేసే పనులు అలా ఉన్నప్పుడు అన్నగారు ఇలా ప్రవర్తించగలడని తను కలలో కూడా ఊహించలేదు. ఎంతలో ఎంత మార్పు వచ్చేసింది మనుష్యుల్లో! అమూల్య ఊహించినట్టుగానే తల్లి అనసూయమ్మ ఈ ప్రపంచంలో ఆనందం అంతా తనదే అన్నట్టుగా కళ్ళలో ఆనందం వెలిగిపోతుండగా కూతురికి ఎదురు వచ్చి ఆహ్వానం పలికింది. వదిన మృదుల కూడా వచ్చి ఆప్యాయంగా ఆడపడుచు చెయ్యి అందుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అమూల్యని ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే తల్లి కళ్ళల్లోని ఆనందం. అది తెచ్చిపెట్టుకున్నట్టుగా లేదు, సహజ పరిమళంలా ఉంది. ఆ కనుల లోతుల్లో పరదాల వెనక నుంచి తొంగి చూస్తున్న దిగులు ఛాయలేమీ లేవు. ఇది ఎలా సాధ్యం? జీవితంలో ప్రేమ పునాదుల్ని పెకిలించి వేసే పెనుఘాతంలాంటి దెబ్బ తిన్నా కూడా ఇంత నిండుగా ఎలా నవ్వగలుగుతోంది అమ్మ? బహుశా కూతుర్ని చూసుకున్న ఆనందం అయి ఉంటుందేమో. తను వస్తోందని చెప్పి అమ్మని ఇంటికి తీసుకువచ్చాడు అన్నయ్య. తను వెళ్ళగానే మళ్ళీ అక్కడ దింపేస్తాడు. పరిస్థితులకి చలించనంతగా అమ్మ విరక్తి చెందేసిందా? లేకుంటే అమ్మ సంగతి ఒక అర్థం కాని విషయం అయితే ఇక వదిన సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇదివరకు తనతో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇంత అఘాయిత్యం చేసి ఏమాత్రం లెక్కలేనట్టుగా అదే చిరునవ్వు మొహంతో ఇక్కడ ఏమీ జరగరానిదేం జరగలేదన్నట్టుగా ఎంతో మామూలుగా ఉంది. వీళ్ళు అమ్మని బయటికి పంపించేసినందుకు కూతురిగా తను ఎంత బాధపడుతోందో అన్న ఆలోచన అస్సలు వదినికి లేదా? లేకపోతే నువ్వేమనుకున్నా మాకు లెక్కలేదని చెప్పటమా ఇది? అంతే అయి ఉంటుంది. తను నవ్వుతూనే మాట్లాడుతుంది. అన్నయ్య వచ్చాక అసలు విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి కడిగి పారేస్తాను అనుకుంది అమూల్య. మాటల మధ్యలో అంది మృదుల. అమ్మూ, నీ వరుస చూస్తుంటే ఇండియా వచ్చినందుకు నీకేమీ ఆనందంగా ఉన్నట్టుగా లేదు. నీ వదన చంద్రబింబం మీద ఏవో మబ్బులు అలుముకున్నట్టుగా ఉన్నాయి అనిపిస్తోంది మాకు. ఉండదు మరి, పిల్లలిద్దరినీ అక్కడ వదిలేసి వచ్చేసింది. ఇప్పుడేమో వాళ్ళ మీద బెంగ. అనసూయమ్మ ఆప్యాయంగా విసుక్కుంది. వదిన అన్నయ్యల మీద కోపం కొద్దీనే పిల్లల్ని తీసుకురాలేదన్న విషయం వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు? ఆ రోజు సాయంకాలం అవుతుండగా వచ్చాడు అన్నగారు. మళ్ళీ అదే ఆశ్చర్యం. ఆ రాత్రి అన్నగారిని నిలదీసింది అమ్మని వృద్ధాశ్రమంలో ఎందుకు పెట్టావని. గంభీరంగా ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అతను. అంతకన్నా ఏమి చేయగలడులే అనుకుంది అమూల్య అక్కసుగా. మర్నాడు మృదుల అమూల్యని అత్తగారిని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరింది. మనసులో ఆ ఆశ్రమాన్ని చూడటం అయిష్టంగా ఉన్నా తల్లి ఉండే పరిసరాలు ఎలా ఉన్నాయో చూడాలన్న ఉద్దేశంతో బయలుదేరింది అమూల్య. అమ్మని ఈసారి అక్కడికి పంపించకుండా ఆపాలనే ఒక నిర్ణయం మనస్సులో తీసుకున్నా అసలు అక్కడ ఉండే వృద్ధుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతో బయలుదేరింది అమూల్య. ఆశ్రమానికి చేరుకుని లోపల హాల్లోకి వెళ్ళగానే అక్కడ కనిపించిన దృశ్యాలు అమూల్యని ఆశ్చర్యానికి గురిచేశాయి. కారణం, ఆమె ఊహించుకున్న దృశ్యాలు వేరు, అక్కడ కనిపిస్తున్నది వేరు. అక్కడ ఉండే వృద్ధులందరూ చాలా నిరాసక్తంగా గమ్యం లేని జీవం లేని చూపులతో అసలు వయస్సు కన్నా రెట్టింపు వయస్సు మీద పడ్డట్టుగా కనిపిస్తారని బాధపడుతూ నీరైపోతున్న హృదయంతో అక్కడికి వెళ్ళింది. కానీ ఆ ఆశ్రమంలో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టుగా ఉంది. అందరి కళ్ళలోనూ జీవితం పట్ల అంతులేని ఆసక్తి. ఎక్కడిది
ఎక్కడికో ఇష్టమైన గమ్యానికి చేరుకోవటానికి పరుగులు పెడుతున్నట్లున్న చూపులు, ప్రతివారి కదలికలో ఒక విధమైన చైతన్యం అమూల్యని అప్రతిభురాలిని చేశాయి. హాల్లో అక్కడక్కడ అమర్చబడి ఉన్న పూల కుండీలు వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తున్నట్టుగా ఉన్నాయి. ఒక స్త్రీ సిగనిండా పూలు ముడుచుకుని నుదుటన దిద్దుకున్న కుంకుమతో కళకళలాడుతూ నలుగురైదుగురు పిల్లలకి సంగీత పాఠాలు నేర్పుతోంది. ఆ పిల్లల్లో ఒక అమ్మాయి స్వరాన్ని సరిగ్గా అందుకోలేకపోతోందన్న సందేహం వచ్చినట్లు ఉంది ఆవిడికి. మిగతా వాళ్ళని ఆగమని చెప్పి ఆ అమ్మాయి చేత ప్రత్యేకంగా వల్లెవేయిస్తోంది. తన ఎదురుగా కూర్చున్న వాళ్ళందరికీ చక్కటి సంగీత పాఠాల్ని నేర్పాలన్న ఉత్సాహం ఆవిడ కళ్ళల్లో జ్యోతిలా ప్రకాశిస్తోంది. మరో ప్రక్క ఓ పెద్దాయన 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని లెక్కలు బోధిస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అక్కడ కూర్చున్న పిల్లలందరూ దిగువ మధ్యతరగతి పిల్లల్లా ఉన్నారు. ఇంకో ప్రక్క ఒక పెద్దావిడ ఇద్దరు ఆడవాళ్ళకి స్వెటర్ ఎలా అల్లాలో నేర్పుతోంది. మరికొంతమంది మొక్కలకి పాదులు చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఏ పని చేయటానికి ఓపిక లేని వాళ్ళు హాల్లో వేసి ఉన్న బెంచీల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద అక్కడ ఒక చైతన్య స్రవంతి పారుతున్న భావన కలిగింది అమూల్యకి. వీళ్ళందరి మనసుల్లో తన వదినగారికి ఏదో ప్రత్యేక స్థానం ఉంది. వాళ్ళు ఆమెను పలకరించే ఆ తీరులోనే ఆ విషయం తెలుస్తోంది. అవును, వీళ్ళందరూ ఇలా ఏదో పనిలో నిమగ్నమై ఉండటం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా వాళ్ళు ఈ పనులన్నిటినీ చాలా ఇష్టంగా చేస్తున్నట్టుగా అర్థం అవుతోంది అంది అప్రయత్నంగా పైకే. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. ఇదంతా మీ వదిన చలవే. వృద్ధాశ్రమాలంటే పిల్లలకి భారమైన పెద్దలు ఉండే ఆశ్రమం కాదని, ఇది వృద్ధుల పాలిట ఆనందాల హరివిల్లని, వాళ్ళకి ఇష్టమైన మరో ఇళ్ళని అనిపించేలా చేసింది. అనసూయమ్మగారు కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది. అమూల్యకి హృదయంలో పన్నీటి జల్లు కురిసినట్టయింది. వదిన మంచి మనసున్న మనిషి. ఆ ఆలోచనే ఆమె మనస్సుకి హాయిగా అనిపించింది. ఆమె వదినగారి వైపు తిరిగి ఏదో అనేలోపు మృదులని ఎవరో పిలిచారు. అక్కడే ఉన్న బెంచీ మీద కూతుర్ని కూర్చోమని చెప్పి తను కూడా కూర్చుని అనసూయమ్మగారు తన మనసులో మాటని చెప్పటం ప్రారంభించింది. నన్ను వృద్ధాశ్రమంలో చేర్చారని తెలియగానే నువ్వు చాలా బాధపడిపోయి ఉంటావని తెలుసు. ఇక్కడి పరిస్థితులన్నిటినీ నీకు ఫోన్లో వివరంగా చెప్పాలనుకున్నాను కానీ ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే ఆశ్చర్యంతో పాటు నీ కళ్ళలో కలిగే ఆనందాన్ని స్వయంగా చూడాలనిపించి నేను చెప్పలేదు. అసలు అన్నయ్యకు కానీ వదినకు కానీ నన్ను ఇక్కడ చేర్పించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా? నేను ఇంట్లో ఒంటరిదాన్ని అయిపోయానని. నా వయసు వాళ్లతో నేను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడపాలని వాళ్ళ కోరిక. పేరుకు నన్ను ఇక్కడ చేర్చారన్న మాటే కానీ రోజు సాయంకాలం ఇంటికి తీసుకుపోయేవారు. ఇక పండగలకి, పబ్బాలకి, పిల్లల పుట్టినరోజులకి ఇంటికి తీసుకుపోయేవారు. అలా నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడు ఇక్కడి వృద్ధుల పరిస్థితి చూసింది వదిన. ఎవరికైనా సరే ఇక తమ జీవితం వ్యర్థమని, ఇక తమ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనము లేదని, ఉండదని అనిపించినప్పుడు జీవితం నిస్సారమైపోయినట్టు, నిరర్ధకమైపోయినట్టు అనిపిస్తుంది. ఆశ్రమంలోని ప్రతివారిని పేరు పేరున పలకరించింది వదిన. వాళ్ళకి ఏ విద్యల్లో ప్రావీణ్యం ఉందో తెలుసుకుంది. నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళని నేను తీసుకువస్తాను, మీరు మీ విద్యల్ని వాళ్ళకి నేర్పుతారా అని అడిగింది. ఈ వయసులో ఇంకొకరికి ఏదైనా నేర్పించగలమన్న ఆలోచన, అవకాశం వాళ్ళల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ఫలితంగానే ఈ సంగీతం క్లాసులు, లెక్కల ట్యూషన్లు ఇవన్నీను. అటు చూడు, ఆ సంగీతం నేర్పుతున్న వర్ధనమ్మగారు తను సంగీతం నేర్పుతున్న అమ్మాయిల్లో
సుశీలలా శ్రావ్యమైన గొంతు ఉన్న అమ్మాయి ఉందిట. ఆ అమ్మాయి తన దగ్గర సంగీతం నేర్చుకుని అద్భుతమైన గాయని కావాలని ఆ పెద్దావిడ కలలు కంటూ ఉంటుంది ఎప్పుడు. కలలు కనే మనసు ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. అలాగే అక్కడ లెక్కలు చెబుతున్న పురుషోత్తమరావు గారు తన దగ్గర లెక్కలు నేర్చుకుంటున్న పిల్లల తెలివితేటలకి తెగ మురిసిపోతూ ఉంటారు తెలుసా. లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేలా ఎలా చెప్పాలన్నదే ఆయన ఆలోచన. తన వల్ల ఏదో ప్రయోజనం ఉందన్న ఆ ఆలోచనే ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. పనులు చేయలేని వారు చూసి ఆనందిస్తూ ఉంటారు. వీటన్నిటిని అధిగమించి ప్రతి క్షణం దైవధ్యానంలో ప్రశాంతంగా ఉండగలిగే వాళ్ళకి బాధే లేదు. మేమందరం ఖాళీగా కూర్చున్నప్పుడు హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటాం. ఇక్కడికి వచ్చాక కొన్నాళ్ల క్రితం ఆగిపోయిన జీవితం మళ్ళీ ప్రారంభమైనట్టుగా ఉంది నాకు. అనసూయమ్మ గారు తృప్తిగా, ఆనందంగా ఇలా చెబుతూ ఉండగానే పురుషోత్తమరావు గారు పిల్లల్ని పంపించేసి వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఇవాళ పిల్లలకి సెలవు రోజు కావటంతో ఇంకో గంట ఎక్కువసేపు పాఠాలు చెప్పాను. పిల్లలు మహాబుద్ధిమంతులు. చెప్పిన పాఠం చక్కగా వింటారు. వాళ్ళకి ఇంకా చెప్పాలనిపిస్తుంది. రేపటిదాకా మళ్ళీ వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఆనందంగా. ఆయన ఆ ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారన్న విషయం ఆయన కళ్ళల్లో వెలుగు చెబుతోంది. అమ్మా, నీ పేరేమిటమ్మా అన్నారాయన అమూల్యను ఉద్దేశించి. అమూల్య చెప్పింది. మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. అనసూయమ్మగారు పరిచయం చేశారు. మీ వదినే మా జీవితాల్లోకి వెలుగు తెచ్చింది తల్లి. మీ అమ్మగారి ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు మాలాగే అయిన వాళ్ళకి భారమైన మరో మనిషి ఇక్కడ ప్రవేశించిందనుకున్నాం. కానీ వృద్ధాశ్రమాలకే ఒక కొత్త రూపు, ఒక కొత్త కళ ఈ తల్లి ద్వారా రాబోతున్నాయని మేము ఊహించలేకపోయాం. మీ వదిన మృదుల ఇక్కడ ఉన్న వృద్ధుల పిల్లల్ని అందరినీ సమావేశపరిచి మంచి మాటలు చెప్పింది. పిల్లలకి పెద్దల పట్ల మళ్ళీ గౌరవాన్ని, అభిమానాన్ని చిగురింపజేసింది. ఈ వయస్సులో మా అందరికీ అంతకన్నా తీపి కబురేం కావాలి? నెలలో 2-3 సార్లైనా ఇంటికి వెళ్ళి వస్తాం. పిల్లలందరూ అనుకునేంత చెడ్డవాళ్ళు కాదు. పెద్దవాళ్ళు ఆశించే మంచి చేయలేక ఆ ఘర్షణలో పూర్తిగా చెడ్డవాళ్ళు అయిపోవడానికే మొగ్గు చూపుతారు. పండగలకి ఎవరైనా బంధువులు ఇంటికి వస్తున్నారన్నప్పుడు మేం కూడా ఇంటికి వెళ్తాం. ఇద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు ఇంట్లో మాత్రం ఒంటరితనమే కదా. ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి ఎప్పుడెప్పుడు వద్దామా అని అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు మమ్మల్ని పూర్తిగా మర్చిపోవడానికే ఇక్కడ వదిలేశారు అన్న పరిస్థితి ఉంటే ఇది నరకంలాగే అనిపిస్తుంది. వాళ్ళ ఇళ్లల్లో, మనసుల్లో మా స్థానం పదిలంగానే ఉందని తెలిసినప్పుడు వృద్ధాశ్రమాలు కూడా ప్రేమాలయాలే అవుతాయి. ఇదంతా నీకెందుకు చెబుతున్నానంటే నీకు కూడా ఎక్కడైనా వృద్ధాశ్రమం తటస్థిస్తే దానిని ఇలాగే బృందావనంగా మారుస్తావని చెప్పటం ముగించి ఆయన చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉంటున్న తల్లిదండ్రుల్ని చూడటానికి వచ్చిన పిల్లల దగ్గరికి కూతుర్ని తీసుకువెళ్ళి పరిచయం చేసింది అనసూయమ్మగారు. పెద్దవాళ్ళకి వయసులో వచ్చే చేదస్తం వల్ల, మనకు ఉండే పని ఒత్తిడుల వల్ల మనకి వాళ్ళ పట్ల ఒక విధమైన అసహన భావం ఏర్పడుతుంది. దాంతో వాళ్ళకి మన పట్ల అసంతృప్తి ఏర్పడుతుంది. తప్పని పరిస్థితుల్లో ఎంతో బాధపడుతూనే మా పెద్దవాళ్ళని ఇక్కడ చేర్పించాం. ఈ సందర్భంలోనే అందరూ ఒక పొరపాటు చేస్తారు. తప్పు చేశాం అని పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు ఇంకా దూరంగా జరిగిపోతూ నలుగురు దృష్టిలో దుర్మార్గులుగా మారిపోతారు. అలా కాకుండా ఇరుపక్షాలని ఆనందంగా ఉంచే మార్గం ఇంకొకటి ఉందని మృదుల గారు మాకు తెలియజెప్పారు. ఇప్పుడు ఎవరికి ఎవరి పట్ల అపరాధ భావం లేదు. అందరి ఆలోచనలు ఆరోగ్యకరంగానే ఉన్నాయి. అలా అని పెద్దవాళ్ళందరినీ వృద్ధాశ్రమాలకి పంపమని కాదు. ఇల్లు జైలుగా మారినప్పుడు, ఒంటరితనం వేధిస్తున్నప్పుడు ఇలా నలుగురి మధ్యన ఉండటమే
మేలనిపిస్తుంది అన్నారు వాళ్ళు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక అన్నగారికి క్షమాపణలు చెబుతూ వదినగారిని ప్రేమగా కౌగిలించుకుంది అమూల్య. ఏ కొడుకు దుర్మార్గుడు కాదు, ఏ కోడలు దుర్మార్గురాలు కాదు. సమస్యకి సరైన రీతిలో పరిష్కారం చెప్పుకోవటంలోనే ఉంది. లేకపోతే నిస్సహాయతే దుర్మార్గంగా మారుతుంది అనుకుంది అమూల్య మనస్సులో. సమాప్తం. చూసారా మరి? చక్కటి పరిష్కారం అని మీకు అనిపిస్తుందా? సో మీకు నచ్చితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే. ఈ కథ స్వప్న అనే మంత్లీ మ్యాగజైన్లో ఒక 10 years బ్యాక్ పబ్లిష్ అయిందండి. ఓకే.